క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం సంపూర్ణంగా. ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి నవంబరు 2 ఆదివారం వచ్చింది. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం ప్రదోష వేళలో చేసుకుంటారు. సాయంత్రం స్నానం చేసి తడిపి ఆరేసిన పొడి వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఈ పూజ చేసుకుంటారు. ముందుగా పూజకు అవసరమైన ముఖ్య వస్తువులను ఈ విధంగా ముందుగానే సర్దుకుని ఉంచుకుందాం. మనం ముందుగా తెచ్చుకున్న ఉసిరి కొమ్మను తులసి కోటలో నాటుకుని దానికి మామిడి కొమ్మ కూడా పెట్టాలి. ఈ విధంగా తులసి దాత్రి సమేత నారాయణులను సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణుల ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంటే పెట్టుకోవచ్చు. పూజ ప్రారంభానికి ముందుగానే దీపపు కుందులు, పంచప్రాత్రలు, అగరబత్తి స్టాండు, హారతి స్టాండు, అరటి డొప్పలు, ఆవునేతి దీపాలు, నైవేద్యాలు అన్నీ సర్దుకుని పెట్టుకోవాలి. పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఒక తమలపాకు మీద రాగి పైస ఉంచి దాని మీద గణపతిని ఉంచి కుంకుమ పెట్టాలి. పూజ ప్రారంభం ఈ పవిత్రత శ్లోకంతో మొదలవుతుంది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాబాహ్యాంతరశుచి అని చదువుతూ పువ్వుతో పంచపాత్రలోని నీటిని మన శరీరం పైన, పూజా ద్రవ్యాలపైన చల్లుకోవాలి. తరువాత ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తరువాత దీపారాధన. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే అంటూ దీపం వెలిగించి దీపపు కుందకు గంధము, కుంకుమ బొట్లు పెట్టవలెను. తరువాత ఆచమనీయం. ముందుగా అరచేతిని అరివేణిలో కడుగుకొని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు తీర్థం తీసుకుని మళ్ళీ చేయిని కడుగుకుని ఓం గోవిందాయ నమః అంటూ మిగిలిన కేశవనామాలు చదువుకుంటూ దేవుని మీద అక్షంతలు, పువ్వులు వేస్తూ ఉండవలెను. ఓం యస్శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. ఓం సచీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తమస్తు అంటూ దేవుని మీద అక్షంతలు వేయవలెను. తరువాత భూశుద్ధి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మసమారభే అని 2 అక్షంతల వాసన చూసి వెనుకకు వేసుకోవాలి. నీటిని పైకి, వెనుకకు, ప్రక్కలకు పువ్వుతో చల్లవలెను. తరువాత ప్రాణాయామం. ఎవరి కుడి చేతితో వారు తమ ముక్కును పట్టుకుని ఓం భూహ, ఓం భువః, ఓం సువః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం అని మంత్రమును చదువుతూ 3 సార్లు ప్రాణాయామం చేయవలెను. తర్వాత సంకల్పం. మీరు సంకల్పం శ్లోకం కనుక చదవలేకపోతే మీ పేరు, మీ గోత్రం, సంవత్సరం పేరు, మాసం పేరు, ఋతువు పేరు, పక్షం పేరు, వారం, నక్షత్రం చెప్పుకొని నీళ్లను ముట్టుకోండి. మమ ఉపాత దురిదక్ష్య ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరీ గంగా మధ్యప్రదేశే
अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीविश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतुवे कार्तिकमासे शुक्लपक्षे द्वादशी तिथिये आदिवासरे उत्तराभाद्रनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशिष्टायां శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. మీ గోత్రము మీ పేరు చెప్పుకొని అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వబాధా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ గణపతిముద్దిశ్య శ్రీమద్ క్షీరాబ్ధిశయనదేవతాముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయనదేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ పంచపాత్రలోని నీళ్లను కుడిచేతి ఉంగరం వేలుతో స్పృశించాలి. తరువాత కలశారాధన. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణస్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణః అంగశ్చే సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః అంటూ పంచపాత్ర కలశానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరించవలెను. ఆ కలశ పాత్రపై మన కుడిచేయి అరచేతిని ఉంచి క్రింద మంత్రం పఠించవలెను. గంగే చయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల్హేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని దైవమాత్మానాం చ సంప్రోక్షః అంటూ కలశంలోని నీటిని పుష్పముతో దేవునిపైన పూజాద్రవ్యాలపైన మనపైన చల్లుకొనవలెను. తరువాత పంచపాత్రలోని నీటిని పసుపు వినాయకుడి మీద చల్లుతూ ఈ క్రింది మంత్రం చదువవలెను. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. తరువాత పసుపు గణపతికి షోడశోపచార పూజ చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పములు వేయవలెను. తరువాత పాద్యం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి అంటూ నీళ్లు చల్లవలెను. తరువాత అర్ఘ్యం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ నీళ్లు చల్లవలెను. తరువాత ఆచమనీయం స్నానం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ దేవుని మీద నీళ్లు చల్లవలెను. తరువాత వస్త్రయుగ్మం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ ప్రత్తిని ఉండలుగా చేసిన దానికి పసుపు కుంకుమ అద్ది సమర్పించాలి. లేనిచో అక్షింతలు వేయవలెను. తరువాత యజ్ఞోపవీతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ ప్రత్తిని దారంలా పొడవుగా చేసిన దానికి పసుపు కుంకుమ అద్ది సమర్పించాలి. లేనిచో అక్షింతలు వేయవలెను. తరువాత చందనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి అంటూ పువ్వుతో చందనం చల్లవలెను. తరువాత పంచామృత స్నానం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. పంచామృత స్నానం సమర్పయామి అంటూ పువ్వుతో పంచామృతాలను పసుపు గణపతి మీద చల్లవలెను. తరువాత ఆచమనీయం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లవలెను. తరువాత ఆభరణం పుష్పం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి, పుష్పార్థం పుష్పం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పములు దేవుని మీద వేయవలెను.
తరువాత గణపతి షోడశనామములను చదువుతూ దేవుని మీద అక్షంతలు పుష్పములు పూజ చేయవలెను. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. తర్వాత ధూపం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపమాఘ్రాపయామి అంటూ 2 అగరబత్తీలు వెలిగించి గణపతికి ధూపం చూపించవలెను. తరువాత దీపం. సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దేవునికి దీపం చూపిస్తూ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ పువ్వుతో నీటిని ధూపం దీపం చుట్టూ చల్లవలెను. తర్వాత నైవేద్యం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మృతం త్వాత్వర్తేన పరిశంచామి అమృతస్తు అమృతోపస్తరణమపి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గుడోపహారం నివేదయామి అంటూ బెల్లం ముక్కను దేవునికి చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోసనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నీరు వదలాలి. తరువాత తాంబూలం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. తాంబూలం సమర్పయామి అంటూ 3 తమలపాకులు వక్క సమర్పించవలెను. తరువాత నీరాజనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నీరాజనం దర్శయామి అంటూ కర్పూరం వెలిగించి హారతి దేవునికి చూపించి ఒక నీటి చుక్క వదిలి మనం హారతిని తీసుకోవాలి. మంత్రపుష్పం. అక్షతలు పువ్వులు తీసుకుని ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పములు దేవుని మీద వేయవలెను. తరువాత ఆత్మ ప్రదక్షిణం. అక్షతలు తీసుకుని కుడివైపు 3 సార్లు ప్రదక్షిణం చేస్తూ ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ అక్షతలు దేవుని మీద వేయవలెను. అనయా మయా కృత యథాశక్తి పూజయ చ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని నమస్కరించుకుని గణపతి వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సును ధరించవలెను. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః యథాస్థానం ముద్వాసయామి. ఇక్కడతో గణపతి పూజ పూర్తి అయింది. ఇప్పుడు తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ ప్రారంభం. మరల దీపారాధన చేసి ఆచమనీయం చేయవలెను. కేశవనామాలు చదువుకోవాలి. తరువాత లక్ష్మీనారాయణుని ప్రాణప్రతిష్ఠాపన చేస్తూ ఈ మంత్రం పఠించవలెను. అసునీతే పునర్స్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో దేహి భోగం జ్యోపస్యేమ సూర్యముచ్చరంతమనమతే మృడయానః స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్యయతే ఉపహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా అంటూ దేవుని మీద అక్షంతలు పువ్వులు వేయవలెను. తతంగ ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యానం. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యతః కరే చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యదః కరే దదానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్ధిశయనం దేవధ్యాయేన్నారాయణం ప్రభుం. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ పుష్పములు కానీ అక్షతలు కానీ దేవుని మీద వేయవలెను. తరువాత ఆవాహనం. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దసాంగులం. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆవాహయామి
ఆవాహనం సమర్పయామి అంటూ పుష్పములు అక్షతలు దేవుని మీద వేయవలెను. తరువాత ఆసనం. అనేకహార సంయుక్తం నానామణి విరాజితం రత్నసింహాసనం దేవా ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి అంటూ పుష్పములు కానీ అక్షతలు కానీ దేవుని మీద వేయవలెను. తరువాత పాద్యం. పద్మనాభసురారాధ్య పాదాంబుజ శుభప్రద పాద్యం గృహాణ భగవాన్ మయా నీతం శుభావహం. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి అంటూ నీరు చల్లవలెను. తరువాత అర్ఘ్యం. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక అర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్ధోదక వినిర్మితం. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ నీరు చల్లవలెను. తరువాత ఆచమనీయం. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక గృహాణదేవమద్దత్తం పరమాచామనీయకం. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటూ నీరు చల్లవలెను. తరువాత పంచామృత స్నానం. స్వాపాదపద్మ సంభూత గంగా శోభిత విష్ణునం పంచామృతే స్నాపయిష్యే తం శుద్ధోదకేన పిచ. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి అంటూ పంచామృతాలు తీసుకుని దేవుని మీద చల్లవలెను. తరువాత శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ నీరు చల్లవలెను. తరువాత వస్త్రయుగ్మం. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం వస్త్రయుగ్మం గృహణేదం భక్తా దత్తం మయా ప్రభో. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ దేవునికి వస్త్రయుగ్మం సమర్పించవలెను. తరువాత యజ్ఞోపవీతం. నారాయణ నమస్తేస్తు నాకాధిపతి పూజిత స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతిగృహ్యతాం. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ దేవునికి యజ్ఞోపవీతం సమర్పించవలెను. తరువాత చందనం. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే కస్తూరీ మిళితం దాస్యే గంధం ముక్తిప్రదాయకం. శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి అంటూ పువ్వుతో చందనం తీసుకుని దేవుని మీద చల్లవలెను. తరువాత ఆభరణం. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వజావ్యయ గృహాణ స్వర్ణవర్ణాంస కృపయా భక్తవత్సల. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆవరణార్థం అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షింతలు దేవునికి సమర్పించవలెను. తరువాత పుష్పం. చామంతికావకుళ చంపక పాటలాబ్జ పున్నాగజాజికర వీరరసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాభిస్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ. పుష్పాణి పూజయామి అంటూ పుష్పములు వేయవలెను. తరువాత అతాంగ పూజ. పుష్పములు అక్షతలు దేవుని ప్రతి అంగము మీద వేస్తూ పూజ చేయవలెను. శ్రీకృష్ణాంగ పూజ. పారిజాతాపహారకాయ నమః. పాదౌ పూజయామి గుణాధరాయ నమః. గుల్ఫౌ పూజయామి జగన్నాథాయ నమః. జంఘే పూజయామి జానకీవల్లభాయ నమః. జానునీ పూజయామి ఉత్తాలతాళభేత్రే నమః. ఊరూ పూజయామి కమలనాథాయ నమః. కటిం పూజయామి నిరంజనాయ నమః. నితంబర పూజయామి నారాయణాయ నమః. నాభిం పూజయామి వామ్నాయ నమః. వళిత్రయం పూజయామి కాలాత్మనే నమః. గుహ్యం పూజయామి కుక్షిస్తాఖిల భువనాయ నమః.
ఉదరం పూజయామి. హృషీకేశాయ నమః. హృదయం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. పార్థసారథయే నమః. పార్శ్వే పూజయామి. మధురానాథాయ నమః. మధ్యం పూజయామి. హరయే నమః. హస్తాన్ పూజయామి. అనిరుద్ధాయ నమః. అంగుళిః పూజయామి. శంఖచక్రగదాసారంగధారిణే నమః. బాహూన్ పూజయామి. వరదాయ నమః. స్తనౌ పూజయామి. అధోక్షజాయ నమః. అంసౌ పూజయామి. కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓజస్వినే నమః. ఓష్టౌ పూజయామి. దామోదరాయ నమః. దంతాన్ పూజయామి. పూర్ణేందునిభవక్త్రాయ నమః. ముఖం పూజయామి. గరుడవాహనాయ నమః. గండస్థలం పూజయామి. నరనారాయణాత్మకాయ నమః. నాసికం పూజయామి. నీలోత్పలదళశ్యామాయ నమః. నేత్రే పూజయామి. భృగ్వాదిమునిసేవితాయై నమః. భ్రువౌ పూజయామి. భృంగరాజవిరాజితపాదపంకజాయ నమః. భ్రూమధ్యం పూజయామి. కుండలినే నమః. శ్రోత్రే పూజయామి. లక్ష్మీపతయే నమః. లలాటం పూజయామి. శిశుపాలశిరశ్చేత్రే నమః. శిరః పూజయామి. సత్యభామారతాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. తరువాత పుష్పములతోనూ అక్షతలతోనూ విష్ణు అష్టోత్తర శతనామావళి, తులసి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేయవలెను. తరువాత ధూపం 2 అగరబత్తీలు వెలిగించి స్వామికి చూపించుతూ దశాంగం గుగ్గులోపేతం చందనాగురువాసితం ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుత సద్గుణ తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి అంటూ గంట వాయిస్తూ ధూపం చూపించవలెను. తరువాత దీపం ఇంకొక దీపం వెలిగించి అజ్ఞానధ్వాంతనాశాయ అఖండలోకశాలినే ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి అంటూ గంట వాయిస్తూ దీపంని దేవునికి చూపించవలెను. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధూపం దీపం చుట్టూ నీరు చూపిస్తూ పళ్ళెంలో వదలవలెను. తరువాత నైవేద్యం మృదుకాని క్షుఖండాంశ్చ కదలీఫలకాని చ దాపయిష్యే భవత్ప్రీత్యే గృహాణ సురపూజిత అంటూ నైవేద్యం కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ నీరు జల్లుతూ ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఋతం త్వాత్వర్తేన పరిశంచామి అమృతస్తు అమృతోపస్తరణమపి అంటూ గంట వాయిస్తూ కుడి చేతితో ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ అంటూ దేవునికి నైవేద్యం చూపించవలెను. తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాదానమపి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధహాచమనీయం సమర్పయామి. కొంచెం నీరును పళ్ళెంలో వదలవలెను. తర్వాత తాంబూలం విస్తీర్ణసు సంయుక్తం నాగవల్లీ విరాజితం కర్పూరేణ సుసమ్మిశ్రం తాంబూలం స్వీకురు ప్రభో తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి అంటూ 3 తమలపాకులు ఒక్క తాంబూలం సమర్పించవలెను. తరువాత నీరాజనం హారతి కర్పూరం వెలిగించి ఎడం చేతితో గంట వాయిస్తూ హారతిని దేవునికి చూపిస్తూ ప్రదీపితంచ కర్పూర ఖండకై జ్ఞానదాయినం గృహాణేదం మయా దత్తం నీరాజనమిదం ప్రభో
తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి అంటూ దేవునికి నీరాజనం చూపించి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఒక చిక్క నీటిని వదిలి హారతి మనం తీసుకుని చుట్టుప్రక్కల వాళ్ళకి ఇవ్వవలెను. తరువాత మంత్రపుష్పం, అక్షతలు పువ్వులు తీసుకుని పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యా భక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతు భద్రం మే దేహి దేవేశ్వరార్చిత తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షతలు పుష్పములు దేవుని మీద వేయవలెను. తరువాత ఆత్మ ప్రదక్షిణం, కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేస్తూ యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసారసాగరాన్మంత్వా ముద్దరస్వ మహాప్రభో తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ అక్షతలు దేవుని మీద వేయవలెను. తరువాత సాష్టాంగ నమస్కారం, తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజాం సమర్పయామి. తరువాత వివిధ ఉపచారములు, ఛత్రం సమర్పయామి, చామరం వీజయామి, నృత్యం నర్తయామి, గీతం శ్రావయామి. శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః సమస్తర్హాసోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి అంటూ అక్షతలు వేయవలెను. తరువాత మనం అరటి డొప్పలలో ముందుగా సర్దుకున్న ఆవునేతి దీపాలను వెలిగించి చేతిలో అక్షతలను తీసుకుని క్షీరాబ్ది ద్వాదశ వ్రతకథను చదువుకోవాలి. ఆ దీపాలకు చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. కథ చదవడం పూర్తి అయిన తరువాత అక్షతలను కొన్ని దేవుడి మీద వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఈ విధంగా ఉంటుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అని అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడవవలెను. తులసీదాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః అపరాధ క్షమార్పణ నమస్కారం సమర్పయామి అంటూ లెంపలు వేసుకోవలను. దీనితో పూజ పూర్తి అయింది.